హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1741. ఈరోజు డేట్ జూన్ 17th 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒకటి, రేజర్లో గేమింగ్ కీబోర్డ్ ఉంది. రెగ్యులర్గా మీకు 5,000 దాకా ఉండేది, అరౌండ్ 2,500కి వస్తుంది. ఇది రీసెంట్గానే 4,999, అంతకుముందు ఎక్కువ ఉండేది. సో మంచి ప్రైస్లో ఉంది. ఒకసారి చెక్ చేసుకుని ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవ్వచ్చు. రెండోది, ఫ్లిప్కార్ట్ బ్రాండ్కి సంబంధించిన మార్క్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. రెగ్యులర్గా మీకు 40,000 దాకా ఉండేది, అరౌండ్ 24,000కి వస్తుంది. సో జనరల్గా తక్కువ బడ్జెట్లో 5 స్టార్ ఏసీ కావాలి, అలాగే షాప్స్ కోసం రఫ్ అండ్ టఫ్ యూసెస్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేసుకోండి. మంచి ప్రైజ్లో అవైలబుల్గా ఉంది. ఫ్లిప్కార్ట్ బ్రాండ్ది, వాళ్ళ అష్యూరెన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక మూడోది ఏంటంటే, మీకు నియర్ బై క్రోమా స్టోర్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. క్రోమాలో ఆఫ్లైన్ స్టోర్స్లో, ఆన్లైన్లో ఎక్స్పైర్ అయిపోయింది, అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టారు. బట్ ఆఫ్లైన్లో చాలా మందికి అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. ట్విట్టర్లో కూడా చాలా మంది కొంటున్నారు. రియల్మీ GT70 మొబైల్ అరౌండ్ 23,000కి వస్తుందంటే బేస్ మోడల్, 8GB 256GB మోడల్. ఆ ప్రైస్లో వస్తే మాత్రం ఖచ్చితంగా లూట్ డీల్ అది. ఒకవేళ మీకు ఆఫ్లైన్ స్టోర్లో అవైలబుల్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సో మా దగ్గర అయితే క్రోమా లేదు కాబట్టి నేను వెళ్ళి చెక్ చేసుకోలేను. మీ దగ్గర ఏమైనా నియర్ బై ఉంటే ఒకసారి చెక్ చేసుకొని కింద కన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఫస్ట్ మీకు టెలిగ్రామ్ నుంచి, టెలిగ్రామ్ని గవర్నమెంట్ టెంపరీగా రెస్ట్రిక్ట్ చేసింది అప్ టు జూన్ 22. చాలామంది టెలిగ్రామ్ బ్యాన్ అయింది అనుకుంటున్నారు. టెలిగ్రామ్ బ్యాన్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. టెంపరీగా రెస్ట్రిక్ట్ చేశారు సర్వర్స్ అంతే. సో దీని మీనింగ్ ఏంటంటే, మీకు టెలిగ్రామ్ ఇప్పుడు ప్రజెంట్గా నీట్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ లీక్ కాకుండా ఇది టెంపరీగా మన ఇండియాలో రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. మెసేజ్లు అనేవి మీకు కనిపించవు, రీలోడ్ అవ్వవు, కంటెంట్ కనెక్ట్ అవ్వదు, టెలిగ్రామ్ సర్వర్ కనెక్ట్ అవ్వదు, అలాగే మెసేజెస్ లోడ్ అవ్వవు, మన డీల్స్ కూడా లోడ్ అవ్వట్లేదు కదా. నిన్న మధ్యాహ్నం నుంచి ఇది బ్లాక్ అయిపోయింది. బట్ ఇది 22కి వస్తుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అలాగని మీ టెలిగ్రామ్ అకౌంట్కి ఏం కాదు, అలాగని మీ టెలిగ్రామ్ మళ్ళీ జూన్ 22 తర్వాత రాదా అనేది ఏమీ లేదు. జూన్ 22 తర్వాత మళ్ళీ వస్తుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, అందరి మీ మెసేజ్లు వస్తాయి, మన డిస్కషన్ గ్రూప్ వస్తుంది, చాలా ఫన్ ఉంటుంది. డోంట్ వరీ, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు కూడా ప్రజెంట్గా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు ఇవాళ మార్నింగ్. బట్ ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియదు, కానీ వీళ్ళు పారలు దూరం ఉన్నారు కదా. సో ఆయన కొంచెం సీరియస్గానే దీని మీద వర్క్ చేస్తున్నారు. బట్ చూడాలి, ప్రజెంట్గా నీట్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని మన గవర్నమెంట్ వాళ్ళకి మంచి స్టెప్ అయితే తీసుకున్నారు. సో దీని ఎలా ఉండబోతుంది అనేది తర్వాత చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్గా చాలామంది టెలిగ్రామ్లో మన డీల్స్ ఛానల్ ఉంది కదా, సో దీంట్లో డీల్స్ అన్ని రావట్లేదు కాబట్టి, టెలిగ్రామ్ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి, సో మీకు ఆల్రెడీ 2 సొల్యూషన్స్ తీసుకొచ్చాను. నేను మీకు ఆల్రెడీ ఒక రీల్ కూడా చేశాను. వాట్సాప్లో మన ఛానల్ ఉంది, దానికి సంబంధించిన లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. దాంట్లో వెళ్ళి మీరు రెగ్యులర్గా మన డీల్స్ అన్ని అక్కడ పోస్ట్ చేస్తున్నాం ప్రజెంట్గా. ఒకసారి చెక్ చేసుకోండి. ఏవైతే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నామో ఆ డీల్స్ అన్ని, కొన్ని సెలెక్టెడ్ ఇంపార్టెంట్ డీల్స్ మాత్రం దాంట్లో పోస్ట్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు రెగ్యులర్ అవే డీల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ రెండోది, ట్విట్టర్లో కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేసిన. యాక్చువల్గా ట్విట్టర్లో కూడా మనకి పర్లేదు 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, అక్కడ నుంచి కూడా మీకు కొంచెం మంచి మంచి డీల్స్ అని కనిపిస్తే అక్కడ కూడా వేస్తాను. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ట్విట్టర్ అకౌంట్ కూడా కింద ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్ సంబంధించిన లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. సో దృష్టిలో పెట్టుకోండి. ఒకటి, నెక్స్ట్ మీకు రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు నిన్న మన ఇండియాలో రెడ్మీ టర్బో 5ని లాంచ్ చేశారు. 36,000 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. సో ద సేమ్ పోకో X8 Pro విత్ స్లైట్లీ ఇంప్రూవ్డ్ బ్యాటరీ అనమాట. పోకో X8 Proలో మీకు 6500 mAh బ్యాటరీ విత్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే, రెడ్మీ టర్బో 5లో మీకు 7450 mAh బ్యాటరీ ఉంది. అప్రాక్సిమేట్గా ఒక 1000 mAh బ్యాటరీ అనేది ఎక్కువ ఉంది. సో దీనికి మీరు నియర్లీ 6,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి, గుర్తుపెట్టుకోండి. పోకో X8 Pro ప్రజెంట్గా 8GB 256GB మోడల్ విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 30,000కు ఉంది. 30,200 ఏమో అవైలబుల్గా ఉంది. ఫ్లిప్కార్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రెడ్మీ టర్బో 5 మీకు 17వ తారీఖు నుంచో సేల్లో రాబోతుంది. 17 అనుకుంటా. సో రేపో ఏమో రాబోతుంది సేల్లోకి. అది మీకు అరౌండ్ 36,000 ఉంది. సో నన్ను అడిగితే చూస్ చేసుకోండి. 2 సేమ్ ఫోన్స్, సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్, లిటరల్గా డిప్పలు మార్చిన ఫోన్లే. సో కొంచెం లైట్గా బ్యాటరీ ఇంప్రూవ్ అయింది అంతే. సో ఒకసారి చెక్ చేసుకోండి, అది సేమ్ ఫోన్ అనమాట. నెక్స్ట్ మీకు వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ వాళ్ళు వన్ప్లస్ N6 అనే ఒక కొత్త మొబైల్ తీసుకొస్తున్నారు. జూన్ 30వ తారీఖున ఇది లాంచ్ కాబోతుంది. దీంట్లో మీకు 2-3 వేరియంట్స్ ఉంటాయంట. అండ్ 2-3 డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయంట. మరి అదే వెరైటీగా ఉంది ఈసారి. అండ్ ఇది మీకు 18,000 దగ్గర స్టార్ట్ అవుతుంది, 28,000 దాకా వెళ్తుందంట. అంటే దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ లాగా ఉంటాయి అనమాట. సో అలా ఉంటాయి. సో అదేంటనే తెలుస్తుంది మనకి. 30వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు ఈరోజు గూగుల్ Android 17 స్టేబుల్ అప్డేట్ని పిక్సెల్ ఫోన్స్కి రోల్అవుట్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే పిక్సెల్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి Android 17 అప్డేట్ అనేది ఈరోజు వచ్చేసింది. చాలా ఇంప్రూవ్మెంట్స్ అండ్ చాలా ఫ్లూయిడ్గా కూడా ఉందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈరోజు సామ్సంగ్ వాళ్ళు కూడా One UI 9కి సంబంధించి Android 17 బీటా 3ని కూడా రోల్అవుట్ చేశారు. ఒకసారి చెక్ చేసుకుని ఎవరైతే సామ్సంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీ వాడుతున్నారో వాళ్ళకు కూడా ఈ అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, యాపిల్ వాళ్ళు
20th యానివర్సరీ అంటే 2027లో 2007లో స్టార్ట్ అయింది. 2027లో మీకు 20th యానివర్సరీ సందర్భంగా ఒక స్పెషల్ ఫోన్‌ని తీసుకురాబోతున్నారు. అండ్ ఈ ఫోన్ అనేది చాలా యూనిక్‌గా ఉండబోతుంది. అండ్ చాలా హై టెక్నాలజీతో ఉండబోతున్న ఐఫోన్ అనమాట. ఇది ఆబ్వియస్‌గా ఐఫోన్ 18 సిరీస్ తర్వాతనే లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇది సెపరేట్‌గా లాంచ్ చేస్తారా? లేదంటే ఐఫోన్ 18 సిరీస్‌తో పాటే లాంచ్ చేస్తారా? అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది గానీ, ఇది కంప్లీట్‌గా ఒక యూనిక్ ఫోన్ రాబోతుందని కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం అనమాట. వెయిట్ చేయండి. నెక్స్ట్ మీకు వాట్సాప్ నుంచి. వాట్సాప్‌లో కూడా ఈరోజు ఒక కొత్త ఫీచర్‌ని టెస్ట్ చేస్తున్నారు. బీటా ప్రోగ్రామ్‌లో ఉంది ప్రజెంట్‌గా ఇది ఓన్లీ ఐఓఎస్ ఫోన్స్‌కి మాత్రమే అవైలబుల్‌గా ఉందంట. టెక్స్ట్‌ని వ్యూ వన్స్ ఇంతకుముందు మనకి ఇమేజ్‌లు పంపించేటప్పుడు వ్యూ వన్స్ పెడితే ఆ ఇమేజ్ ఒక్కసారి ఓపెన్ చేయగానే మళ్ళీ మీరు బ్యాక్ వస్తే ఆటోమేటిక్‌గా ఆ ఇమేజ్ పోద్ది కదా! సో, ఇప్పుడు టెక్స్ట్ కూడా అంతేనంట. వాట్సాప్‌లో మీరు టెక్స్ట్ మెసేజ్ కూడా వ్యూ వన్స్ పెట్టుకోవచ్చు. అది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత డిలీట్ అయిపోతుందనమాట. విచ్ ఈస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింటే. సో, ఇది ప్రజెంట్‌గా ఐఓఎస్ ఫోన్స్‌కి అవైలబుల్‌గా తీసుకురాబోతున్నారు బీటాలో. ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏమైనా కనిపిస్తే కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ప్రజెంట్‌గా ఒప్పో రెనో 16ని టెస్ట్ చేస్తున్నారు మన ఇండియాలో పర్టిక్యులర్‌గా. ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ వెరీ రీసెంట్‌గానే 2 ఒప్పో రెనో సిరీస్‌లు లాంచ్ అయినాయి. వితిన్ స్పాన్ ఆఫ్ 8-9 మంత్స్ అరౌండ్. రెనో 14 తర్వాత రెనో 15 తర్వాత 1 ఇయర్‌లోనే 2 ఈ సంవత్సరం నుంచి 2 వస్తాయన్నమాట. 2 సిరీస్‌లు ఎవ్రీ ఇయర్ కూడా. సో, ఇప్పుడు ఇంకొక సిరీస్ రాబోతుంది. సో, ఇంట్రెస్టింగ్. సో, టెలిగ్రామ్ ఎవరైతే డీల్స్ మిస్ అవుతున్నారో ఇంట్రెస్టింగ్ డీల్స్ వాట్సాప్ ఛానెల్‌లో యాక్టివ్‌గా ఉండండి. ప్రెజెంట్‌గా టెంపరరీగా అండ్ మీకు ట్విట్టర్‌లో కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. టెక్ ఫ్యాక్ట్స్ రఫీ అని ఉంటది. అక్కడ కూడా మీకు మంచి మంచి డీల్స్ మాత్రమే అక్కడ షేర్ చేయబడతాయి. నచ్చితే లైక్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.